ఈరోజు కర్మ ఎలా వెంటాడుతుంది, ఎంత దూరం వెళ్ళినా కర్మను ఎలా తప్పించుకోలేరు రాసి ఉన్నదాన్ని అనేదాన్ని ఒక చిన్న కథ రూపంలో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనగనగా ఓ దట్టమైన అడవి. 6 స్నేహితులు ఒక సాహసయాత్రకు వెళ్ళారు. దారి తప్పారు. నడిచి నడిచి అలసిపోయి ఓ చెట్టు కిందకు చేరారు. వాళ్ళల్లో ఇక ఆలోచన ప్రారంభమైంది. ఏం చెయ్యాలి ఇప్పుడు మనం? ఏం చెందాలి? ఎలా? ఆకలి, దప్పిక, నీరసం తట్టుకోలేకపోతున్నారు. కాసేపు అయితే చీకటి పడిపోద్ది. క్రూర మృగాలు దాడి చేస్తాయి. ఆలోచనలో పడిపోయారు. అప్పుడు ఆళ్ళల్లో మొదటోడు అంటున్నాడు, ఈ ఎడమ వైపు వెళ్తే బెటర్ అన్నకి నాకు చెప్తుందిరా, నా మైండ్లో నా సెన్స్ చెప్తుంది, నా 6th సెన్స్ అంటాడు. రెండో వాడు అంటాడు, లేదు లేదురా, ఎందుకో కుడివైపు వెళ్తేనే రైట్ అనిపిస్తుందిరా, నాకు నా మనసు అదే బలంగా చెప్తుందిరా అంటాడు. మూడో వాడు అంటాడు, కరెక్ట్ కాదేమోరా, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతేనే రైట్ రా, మనం ఎక్కడి నుంచి వచ్చి అక్కడికే చేరుకుంటాం అనిపిస్తుందిరా అంటాడు. నాలుగో వాడు అంటాడు, తీండ్రా, ఏం చేస్తే జరిగింది, ఏం జరిగినా సరే స్ట్రైట్గానే ముందుకు పోదాం అంటాడు. ఐదో వాడు అంటాడు, ఆ దేవుడే దిక్కు, తెల్లారేదాకా ఇక్కడే కూర్చుందాం, ఆ దేవుడే దారి చూపిస్తాడంటాడు. ఆరో వాడు అంటాడు, నేను ఈ చెట్టు ఎక్కి ఒకసారి చుట్టూ చూస్తానురా, దిగేదాకా మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను అసలు ప్రాక్టికల్గా అండి అంటాడు. ఆరో వాడు చెట్టు ఎక్కటం ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకాడు ఈ నలుగురు 4 బాటల్లోకి వెళ్ళిపోయారు. ఇక దేవుణ్ణి నమ్ముకుని అక్కడే కూర్చున్న 5వ వాడి మీద సింహం దాడి చేసి తొప్పల్లోకి లాక్కుపోయింది. చెట్టెక్కిన వాడు ఆ సమయానికి మాత్రం బతికి బట్ట కట్టాడు. ఎడమవైపు వెళ్ళిన వాడికి 4 నడిచే ఓ దారి కనపడింది. అమ్మయ్యా అనుకున్నాడు, ఏదో ఓ ఊరు దొరకపోదులే అని ఆడికి ఒక ధైర్యం వచ్చింది. కుడివైపు వెళ్ళిన వాడికి ఓ వాగు అడ్డం వచ్చింది. ఎలా దాటాలో తెలియలే. ఈలోపు హైనాల మీద పడ్డాయి. ఇంకేముంది, ఆడి కథ ముగిసింది. ఈ వెనక్కి వెళ్ళిపోయిన వాడికి తనలాగే దారి తప్పిన మరో కనిపించారు. దురదృష్ట జీవులన్నీ ఒకే చోట చేరినట్టయింది. వాళ్ళ కథ మొదటికే వచ్చింది. అలా ముందుకు వెళ్ళిన వాడికి అడవిలో కట్లు కొట్టుకోవడానికి వచ్చిన 4 కూలీలు దొరికారు. వాళ్ళు కాస్త తిండి నీళ్లు ఇచ్చారు. వాళ్ళతో పాటు ఎంచక్క పట్టణంలోకి వెళ్ళిపోయాడు. చెట్టు ఎక్కిన వాడికి సమీపంలో గుడిసెలు కనిపించాయి. బతుకు జీవుడా అనుకుని చెట్టు దిగి నేరుగా అక్కడికి వెళ్ళాడు. నాగరికుడు కనిపిస్తే చాలు చంపుకు తినేసి అటవిక జాతి అని పట్టేశారు. అక్కడే అమ్మవారి బలిచ్చేశారు. వీళ్ళ కథ ఎట్లా ముగిసిపోయింది. ఏమైంది, ఒకడేమో చెట్టు ఎక్కాడు, ఆడు బతికి బట్ట కట్టాడు. ఇంకోటి చెట్టు కింద కూర్చున్నాడు, ఆడేమో సింహం దాడి చేసి తుప్పలో లాక్కుపోయింది. ఇంకొకడేమో 4 నడిచే దారి ఒకటి దొరికిందని చెప్పేసి దాంట్లోకి పోయాడు, ఏదో ఊరు దొరకపోలేను. ఎడం వైపు వెళ్ళినాడు. కుడివైపు వెళ్ళినోడికేమో వాగట్టం వచ్చింది, ఎట్లా దాటాలో తెలియలేదు, హైనాలు పడి చంపేసినాయి. వెనక్కి వెళ్ళినోడికి వీడిలాగానే 4 కనిపించారు. దురదృష్ట జీవులన్నీ ఒకే చోట చేరే. ముందుకెళ్ళిన వాడికి అడవిలో కట్లు కొట్టుకోవడానికి వచ్చిన 4 కూలీలు దొరికారు. వాళ్ళకి తిండి పెట్టారు. ఆడికి చక్కగా పట్టణంలో తీసిపోయారు. చెట్టు ఎక్కిన వాడికి కొన్ని గుడిసెలు కనిపించాయి. వాడు చెట్టు ఎక్కాడు కదా, బతు చూడడానికి చెట్టు దిగి తీరా అక్కడికి వెళ్తే ఏముంది, అటవికలను చంపేసి అమ్మవారి బలిచ్చేశారు. సో కాబట్టి కథలో నీతి ఏంటంటే, ఎవడి కర్మకు వాడే బాధ్యుడు. ఒకడి దురదృష్టాన్ని ఎవడు చెరిపేయలేడు, ఒకరి అదృష్టాన్ని ఎవడు కాజేయలేరు.